రాష్ట్ర రవాణా శాఖ పనితీరు సరిగ్గా లేదంటూ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. రవాణా శాఖ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ను అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం బస్సులు నడుపుతున్న ట్రావెల్స్ అధికారుల కారణంగా నష్టపోతున్నాయని చెప్పారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ కానీ ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ ఇవ్వడానికి చట్టంలో లేదు. కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నారా ఈ ట్రాన్స్పోర్ట్ అధికారులని నేను చెప్తా ఉన్నా. ఆ రోజు ఒక అధికారి అడిగాడు, ఎంపీగా మాట్లాడా కేశినేని నాని గారు, ఆపరేటర్గా మాట్లాడాను, ఇవాళ ఎంపీగా మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకి బుద్ధి వచ్చేటట్లు ఒక ఎంపీ లేఖ రాస్తే వాళ్ళ తప్పు తెలుసుకుని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంఓఎస్ హోమ్ కిరణ్ రిజిజు గారు దాని మీద పట్టుబట్టి ఇది తప్పు జరిగింది, మన అధికారులు తప్పు చేశారు, మేము చాలా సిగ్గుతో తలదించుకుంటున్నాం మా అధికారులు చేసిన తప్పుకి 2400 బస్సులు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన ఘనత అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని. దానికి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి, కేంద్ర ఎంఓఎస్ హోమ్ కిరణ్ రిజిజు గారికి నా ధన్యవాదాలు చెప్తున్నా. తప్పులు చేయడం సహజం, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.